పార్టీ మార్పు ప్రచారంపై రాయపాటి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. తాము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతామని రాయపాటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రంగారావుకు సంబంధించిన అంశాన్ని తాము ప్రోత్సహించడం లేదన్నారు. ఆయన స్పందించిన తీరు సరికాదనిపిస్తోందన్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఈ రీతిలో మాట్లాడలేదన్నారు. గతంలో కుటుంబ రాజకీయ విషయాలపై అంతా చర్చించుకునే నిర్ణయం తీసుకునే వాళ్ళమని చెప్పారు. అయితే తాము టీడీపీలోనే కొనసాగుతామన్నారు రాయపాటి శైలజ. ఇంతకాలం బట్టి పాలిటిక్స్లో ఉన్నా ఇప్పుడు ఎవరి గురించి రివర్స్గా మాట్లాడటం కానివ్వండి, నెగిటివ్గా మాట్లాడటం కానివ్వండి ఎప్పుడు లేదు. అటువంటి పరిస్థితుల్లో రంగబాబు ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఒపీనియన్ కరెక్ట్ కాదనుకుంటున్నాం. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరం కూడా వేరే ఆలోచన చేయట్లేదు. పేరు అనేది తెచ్చుకున్నారో రాజకీయాల్లో, ఆ చర్యల వల్ల పార్టీలో చెడ్డ పేరు రావటం కానివ్వండి, గుంటూరు జిల్లాలో ఏదైతే రాజకీయంలో ఈ ఫ్యామిలీకి, ఈ బ్రదర్స్కి, ఇద్దరు రాయపాటి బ్రదర్స్కి ఏదైతే పట్టుందో దాని గురించి నెగిటివ్గా అనేది జనంలోకి వెళ్తుంది. కాబట్టే మేము బయటకు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఏదైతే తను చెప్పాడో దాంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదనేది నిన్న చెప్పాము. ఈరోజు పెద్దవాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. ఇంకా విమర్శలు అంటారు. ఇప్పుడు మేము ఒక ఫ్యామిలీ. ఆయన అన్నట్టు నిన్న చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. ఆల్మోస్ట్ 10 years ఒకే ఇంట్లో పెరిగాం. మేము కూడా సాంస్ట్రా గారి ఇంట్లోనే మేమందరం పెరిగాం, పిల్లలు ఒకేలాగా. సో వ్యక్తిగతంగా వాటర్ ఇష్యూస్ ఏమున్నా కూడా దీనికి దానికి సంబంధం లేదు. ఇది కేవలం ఏంటంటే అన్యాయంగా కూడా వాళ్ళు ఏమి చేయనప్పుడు చంద్రబాబు గారి కానివ్వండి, లోకేష్ కానివ్వండి, మనం అంటం అనేది తప్పు. సో దాన్ని యాజ్ ఫ్యామిలీ పెద్దగా వీళ్ళు ఖండించాలి. కాబట్టి ఈరోజు బయటకు వచ్చి